తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తప్పుబట్టారు. హరీష్ వాస్తవాలకు దూరంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను పక్కదారి పట్టించొద్దని సూచించారు. గల్లీ గల్లీకో బెల్ట్ షాపు పెడతామని తాము చెప్పామా అని ప్రశ్నించారు. 2014లో ఎక్సైజ్ ఆదాయం 10,000 కోట్లు అయితే బీఆర్ఎస్ హయాంలో 34,000 కోట్లకు చేరిందని అన్నారు. ఆధారాలు లేని మాటలు మాట్లాడితే మంచిది కాదని అన్నారు. బీఆర్ఎస్ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేత సభకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. 10 ఏళ్లలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని తెలిపారు. తాము రాష్ట్రాన్ని బాగు చేస్తుంటే హరీష్ కు గిట్టడం లేదని, లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు మాట్లాడుతున్నారని భట్టి మండిపడ్డారు. నిధుల విషయానికి వస్తే గత ప్రభుత్వ కాలంలో ఆదాయం ద్వారా కానీ, అప్పుల ద్వారా కానీ, తదితర మార్గాల ద్వారా కానీ సమకూరిన నిధుల వ్యయానికి రాష్ట్ర పురోగతికి ఏమాత్రం పొంతలు లేని పరిస్థితి నెలకొంది. ఓ పక్క అప్పులు పెరగడంతో పాటు వేరొక పక్క బిల్లుల బకాయిలు భారీగా పెరిగిపోవటం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాద స్థాయికి చేరుకుంది. ప్రణాళికాబద్ధంగా నడపవలసిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఒంటెద్దు పోకడలతో స్వంత జాగీరుల ఆర్థిక క్రమశిక్షణ ఏమాత్రం పాటించక గత ప్రభుత్వం చేసిన తప్పిదాల పర్యవసానం మేము ఈరోజు వారసత్వంగా అందుకున్నాం. రాష్ట్ర విభజన నాటికి ఎంతో సమృద్ధిగా ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్న రాష్ట్రం నేడు అప్పుల కుప్పగా మారటం విచారకరం. కనీసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల చెల్లింపులకు, పెన్షన్ చెల్లింపులకు కటకటలాడి సరైన కాలంలో చెల్లించకపోవటం వారి ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యానికి, ప్రజా సంక్షేమంపై నిర్లక్ష్యానికి మచ్చుతునక మాత్రమే. ఇక నిధుల విషయానికి వస్తే గత ప్రభుత్వ కాలంలో ఆదాయం ద్వారా కానీ, అప్పుల ద్వారా కానీ, తదితర మార్గాల ద్వారా కానీ సమకూరిన నిధుల వ్యయానికి రాష్ట్ర పురోగతికి ఏమాత్రం పొంతలు లేని పరిస్థితి నెలకొంది.